హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. ఇదైతే నర్సింగ్ స్టోర్ షాపింగ్ వ్లాగ్ అనమాట. ముందే చెప్తున్నాను, మొత్తం కలెక్షన్ చాలా బాగుంది. ప్రతి ఒక్క శారీ, ప్రతి ఒక్క డ్రెస్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచి మంచి కలెక్షన్ కనిపిస్తుంది. నేనైతే ప్రీవియస్గా దసరా అప్పుడు వెళ్ళాను అనమాట నర్సింగ్ స్టోర్కి. సో ఇప్పుడైతే నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది. సో తన కోసం కొన్ని శారీస్ పర్చేస్ చేయమందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అండ్ స్టార్టింగ్ అయితే డైలీ వేర్ శారీస్ అవన్నీ చూశానమాట. ఇవన్నీ డైలీ వేర్ శారీస్. రేంజ్ అయితే ఆల్మోస్ట్ 350 నుండి 1500 వరకు ఉన్నాయన్నమాట. చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. క్లాత్స్ అయినా అసలు నార్మల్గా డైలీ వేర్ శారీస్ లాగానైతే లేవు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో చినాన్, జార్జెట్, ఇంకా బగల్పూరి సిల్క్, కోటా, డిజిటల్ ప్రింట్లో చాలా మంచి మంచి కలెక్షన్ వచ్చినాయి అనమాట. ఇప్పటివరకు చూస్తున్నట్లయితే మీకు కనిపించిన శారీస్ అన్నీ చూసారు కదా, 300-400 ఆ రేంజ్లోనే. ఇవైతే మస్లిన్ క్లాత్ అనమాట. ఈ శారీస్ని అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ చాలా ట్రెండింగ్లో ఉండే. వీటి కాస్ట్ అయితే అప్పుడు 2500 ఉండే. ఇప్పుడు మాత్రం 1450 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అంతే. ఇంకా అవే కాకుండా ఇలాంటి కాటన్ వేర్, ఇట్లాంటి ప్రింట్లో నాకు చాలా నచ్చాయి అనమాట. ఇవన్నీ మొత్తం లైట్ కలర్స్లోనే. వీటి కాస్ట్ వచ్చేసి 975 ఉందన్నమాట. ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా, సో వాళ్ళకైతే మంచిగా ఉంటాయి అనమాట. కంఫర్టబుల్, అంటే స్ట్రింక్ కూడా అవ్వవని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూపిస్తున్న ఈ రెడ్ కలర్ ఏంటి అంటే కోటా అనమాట. అంటే కంప్లీట్ ప్యూర్ కోటా కాదు, కొంచెం కోటా మిక్స్ కోటా అని చెప్పేసి అని ఉండే అనమాట. సో అది 565 రూపీస్ ఉంది. ఇందులో చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. అంటే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉండే. కొన్నేమో బార్డర్స్ వచ్చున్నాయి, కొన్నేమో వితౌట్ బార్డర్స్ అలా ఉండింది అనమాట. నర్సింగ్ స్టోర్కి ఎప్పుడు విజిట్ చేసినా కానీ కలెక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఎవ్రీ వీక్ మారుతూనే ఉంటుందని అనిపిస్తుంది నాకైతే. నేను వెళ్ళింది మాత్రం మాకు దగ్గరలో ఉన్న గచ్చిబౌలి స్టోర్కి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఈ లంగా ఓని ఉంది కదా, హాఫ్ శారీ, దాన్ని అంటే కింద ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మొత్తం ఇలానే వచ్చినాయి అనమాట. కింద వర్క్ ఎక్కువ వచ్చేసి చాలా బాగున్నాయి. అండ్ దుప్పట్టాలు కూడా డిఫరెంట్గా వచ్చినాయి. అండ్ ఇక్కడ మ్యానిక్విన్స్కి వేసిన శారీస్ కూడా అసలు చాలా డిఫరెంట్గా ఉండే. వాళ్ళ దగ్గర ఎప్పుడైనా కానీ సరే కొత్త కలెక్షనే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ కొన్ని శారీస్ పర్చేస్ చేశానని చెప్పాను కదా, సో అదే చూపిస్తున్నాను అనమాట. ఏం శారీస్ పర్చేస్ చేశాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. అండ్ నాకు ఇక్కడ ఈ శారీస్ చాలా బాగా నచ్చినాయి అనమాట. అది వెల్వెట్ కాదు, మంచి సాఫ్ట్ ఆర్గాన్జాలోనే అనమాట. కాకపోతే కంప్లీట్ టిష్యూ గలాక్సీ స్టోన్ వచ్చిందనమాట. అండ్ స్కాలప్ బార్డర్ మొత్తం అదేంటి కట్ వర్క్ లాగా మంచి స్టోన్ వచ్చి ఉంది. అండ్ శారీ మాత్రం ఎంత లైట్ వెయిట్ ఉండింది అంటే మనం పెట్టుకోవడం కానీ మంచి సాటిన్లో తీసుకొని వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఇందులో మాత్రం మల్టిపుల్ కలర్స్, చాలా కలర్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, గ్రీన్, రెడ్, పింక్, అన్ని కలర్స్ అనమాట. అంటే ఇందులో స్పెషల్ అయితే నాకు అనిపించింది డార్క్ కలర్సే మంచిగా ఉన్నాయని అయితే అనిపించింది. ఈ కలర్ అయితే చాలా నచ్చింది అనమాట. నాకైతే ఇందులో స్పెషల్గా ఎందుకో డార్క్ కలర్సే నచ్చినాయి. మిగతా కలర్స్ ఈ మధ్యన చూస్తున్నాం కదా టిష్యూలో, సో అవి రెగ్యులర్గా అనిపించినాయి అనమాట. ఇది ఫ్లోరల్ ప్రింట్ శారీ. అండ్ ఇప్పుడు ఈ మధ్యన చాలా ట్రెండ్ అవుతున్నాయి మాత్రం ఇవే. ఇంతకుముందు ఇలా ప్లెయిన్ శారీస్ వచ్చినాయి, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు డైరెక్ట్ మనకి ఇట్లా లేస్ వేసి ఇచ్చేస్తున్నారనమాట. మీకైతే ప్రైజెస్ అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ శారీ కాస్ట్ అయితే 2500. ఇది కూడా కంప్లీట్ మంచి పర్ల్ వర్క్ వచ్చి అట్లా ఉంది. ఇదేం ఫ్యాబ్రిక్ అంటే చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఎంత లైట్ వెయిట్ ఉండిందో. కానీ అసలు అంటే దీనికి ఇంకా మనం ఇంకా గ్రాండ్గా చేసుకోవాలనుకుంటే మీరు లేస్, కట్ వర్క్ లేస్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కాబట్టి అది కూడా వేసుకోవచ్చు. ఇందులో కలర్స్ అయితే నచ్చినాయి. అంటే ఇట్లా అకేషన్స్కి, నైట్ పార్టీస్కి అయితే వేసుకోవడానికి బాగుంటుంది. పెద్దవాళ్ళు కట్టుకునేటట్టు కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీటికి నాకైతే అక్కడ చూడగానే అనిపించింది వీటికి డిఫరెంట్ బ్లౌజెస్ ఏంటి పేర్ చేస్తే చాలా బాగుంటుంది. కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ 2500 to 3500 అనమాట. అండ్ కంప్లీట్ టిష్యూ బేస్డే ఉన్నాయి శారీస్ అయితే. ఏ శారీ చూసినా కానీ కంపల్సరీ టిష్యూ బేస్డే కనిపించినాయి. అండ్ నాకు ఇక్కడ ఈ పర్పుల్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చి కింద హెవీ బార్డర్ ఇచ్చేసారు. అండ్ ఈ రెడ్ కమ్ ఆరెంజ్ కలర్ శారీ 3990. దాని బార్డర్ బాగుంది. ఏంటో ఇక్కడ అంటే నర్సింగ్ స్టోర్లో స్పెషాలిటీ అయితే ఇదే అనమాట.
అనమాట. వేరే ఎక్కడా దొరకవు ఇట్లాంటి కలెక్షన్. అండ్ ఇది కూడా చాలా నచ్చింది. ఇట్లా వైట్ లీవ్స్ తోటి 2300 ఐ గెస్. ఇందులో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. అంటే కొన్నిట్లలో ఎక్కువ కలర్ చార్ట్ ఉంది. కొన్నిట్లలో లేవు. అండ్ వాళ్ళ దగ్గర మాత్రం ఈరోజు వచ్చింది, రేపే ఉండట్లేదనమాట. చాలా బాగుండే కలెక్షన్ అయితే. అండ్ ఇట్లాంటి శారీస్ ఇంకా మ్యానిక్విన్స్కి కూడా వేశారు. మీరు కంప్లీట్గా వీడియో చూస్తే ముందు అయితే మీకు కనిపిస్తుంది. మ్యానిక్విన్స్కి వేసింది కూడా చూపిస్తానమాట, అంటే కట్టుకుంటే ఎలా ఉంటుందని. ఇప్పుడు ఆ పింక్ గ్రీన్ జార్జెట్ శారీస్ కూడా నియర్లీ 600 అలాంటివి తీసుకొని డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నారనమాట చాలామంది. అలా కూడా బాగుంటుంది. అండ్ ఇదేమో సాఫ్ట్ బనారస్ మనకి ఎప్పటి నుండో ఉండింది కదా, అందులో అనమాట. కాకపోతే ఇది ఏంటంటే డిజిటల్ ప్రింట్, లీఫ్ ప్రింట్ వచ్చేసి ఉండింది. ఇవన్నీ ఇక్కత్ ప్రింట్, అంటే రెగ్యులర్ ఫ్యాన్సీ వేర్ శారీస్ అనమాట. ఇవి కూడా ఆల్మోస్ట్ 1200, 1300, 1700 అలా ఉండినాయి. ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే క్లాత్ ఏంటంటే కొంచెం రఫ్గా ఉన్నట్టు అనిపించింది, కానీ మెత్తగా కూడా ఉందన్నమాట. కొంచెం రఫ్ అనిపించింది. అండ్ ఈ శారీ గురించి చెప్పుకోవాలి, చాలా బాగా నచ్చింది. క్రష్లో ఫ్లోరల్ ప్రింట్ అనమాట. అంటే కొన్ని మాత్రం నాకు కొత్తగా అనిపించినాయి, నేను చూపించడానికి ట్రై చేశాను. అలా ఫ్లోరల్ ప్రింట్లో లైట్ కలర్స్లో చాలా బాగున్నాయి. అండ్ ఈ శారీస్ కూడా ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ అలాంటిదే 1720 అనమాట. ఎందుకు అండ్ ఈ శారీస్‌కొస్తే ఏంటంటే ఇవి డై చేపించుకోవడానికి కూడా డైరెక్ట్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. నాకైతే చాలా సాఫ్ట్ అనిపించినాయి. నైట్ టైమ్ పార్టీస్‌కి వేసుకుంటే మాత్రం లుక్ అయితే అదిరిపోతుందనమాట. మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు. మనం వీటిని సింపుల్‌గా కనిపించేలాగా చేసుకోవచ్చు, లేకపోతే హెవీగా కూడా ట్రై చేయొచ్చనమాట. అంటే బ్లౌజ్ తోటి లుక్ అంతా మారిపోతుంది. ఇవన్నీ చినాన్ ఫ్యాబ్రిక్స్‌లోనే అనమాట. చినాన్, జార్జెట్, అందులో క్వాలిటీ వైజ్ వ్యారీ అవుతూ ఉంటుంది. అసలు కలెక్షన్ అయితే హైలైట్ అని చెప్పాలి ఇక్కడ. అండ్ ఇదేమో జార్జెట్ శారీ అనమాట. ఇంతకుముందు నేను అక్కడ చూపించిన కలెక్షన్లో కొన్ని మ్యానిక్విన్స్కి వేసినవి చూపిస్తానని చెప్పాను కదా, అందులో ఇది. ఇదేమో వెంకటగిరి హాఫ్ పట్టు వెంకటగిరి శారీస్ ఉంటాయి కదా, వెంకటగిరి శారీస్ అవే అనమాట అది. అండ్ ఇది వచ్చేసి చెప్తున్నాను కదా, ఇందులో విత్ లేస్, వితౌట్ లేస్. విత్ లేస్ అయితే 1590 ఉంది, వితౌట్ లేస్ అయితే ఐ గెస్ 999 ఉండింది అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒక శారీ చూపించాను కదా, మ్యానిక్విన్కి వేసింది చూపిస్తానని, అదే అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యానిక్విన్కి వేసిన తర్వాత చూడండి ఆ లుక్ ఎలా ఉందో. మనకి ఏదైనా శారీ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ అది ఎలా ఉంటుంది కట్టుకుంటే అనే డౌట్ వస్తుంది కదా, అట్లా లేకుండా వాళ్ళు ప్రతి ఒక్క శారీని అట్లా మ్యానిక్విన్స్కి వేసి పెట్టారనమాట. ఈ యాష్ కలర్లోది కూడా చాలా బాగుండే. అండ్ ఈ శారీస్ అయితే అంతకుముందు గ్యాప్ బార్డర్ శారీస్ వచ్చుండే కదా, అట్లాంటి దాంట్లో అట్లాంటివి జార్జెట్లో వచ్చాయన్నమాట. ఇట్లా లైన్స్లో హారిజంటల్ లైన్స్ అంతా. ఇందులో కలెక్షన్ అయితే అంటే కలర్స్ అయితే చాలా ఎక్కువ ఉండినాయి, అన్ని డార్క్ కలర్సే ఉన్నాయి. అండ్ కమింగ్ టు దీస్ వర్క్ శారీస్, ఇక్కడ వర్క్ శారీస్ గురించి చెప్పాలంటే అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే, కాకపోతే విత్ బ్లౌజ్ వస్తున్నాయి అనమాట. అన్ని ఇక్కడవి చూపిస్తున్నాయి అన్ని విత్ బ్లౌజ్ కలెక్షనే అనమాట. సో ఏంటంటే 3500 నుండి 6000, 7000 వరకు ఉన్నాయన్నమాట విత్ బ్లౌజెస్ వచ్చేసి. అండ్ సెపరేట్ బ్లౌజెస్ కూడా ఇక్కడ పెట్టినారు. ఈ బ్లౌజెస్ ఇది చూస్తున్నారు కదా, పర్టికులర్ 2320 రూపీస్ అనమాట. సో దీనికి ఇట్లా మనకు అందులో ఫ్లవర్స్ వచ్చిన కలర్స్ ఉన్నాయి కదా, అట్లాంటి శారీస్ తోటి పేర్ చేసేయచ్చు. నాకైతే ఎక్కువ ఇట్లాంటి బ్లౌజెస్ ఎక్కువ కనిపించినాయి. ఇది 1290. అండ్ ఇట్లా వెల్వెట్లో కూడా చాలా బాగుండింది అనమాట. ఇప్పుడు దీనికి కాంట్రాస్ట్గా పింక్ వేయొచ్చు, క్రీమ్ హాఫ్ వైట్ శారీ వేయొచ్చు, లేకపోతే లావెండర్ కలర్ శారీ వేయొచ్చు. అండ్ ఇవి కూడా మంచి వర్క్ వచ్చేసి వీటి కాస్ట్ 2050 ఉండిందనమాట. అండ్ ఇట్లా బ్లాక్, పింక్, ఇంకొకటి అయితే చాలా బాగుండింది. అసలు నాకైతే బ్లౌజ్ కలెక్షన్ డిఫరెంట్గా అనిపించింది. ఈ బ్లాక్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. చూడండి అందులో ప్రతి ఒక్క కలర్ ఉంది. అంటే మీరు ఎలాంటి శారీతో అయినా కానీ అది పేర్ చేయొచ్చు. మెయిన్గా ప్లెయిన్ శారీ వేసుకొని అట్లా బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుంది. అక్కడ చూపిస్తున్న కొన్ని శారీస్లలో నాకు ఈ శారీ కలర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. దీని కాస్ట్ 5770 అనమాట. చాలా బాగుండింది. అండ్ ఇదేమో 1710 మంచి పర్పుల్ కలర్కి అలా హెవీ కంచి బార్డర్ తోటి. ఇక్కడ చూపిస్తున్న శారీస్ అన్నీ అంతే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫ్యాబ్రిక్స్, చిన్నపిల్లలకి సమ్మర్ కలెక్షన్ అని చెప్పాను కదా, అందులో కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే అదిరిపోయినాయి పిల్లలకి. అంటే పిల్లలు అసలు కొన్నిసార్లు కొన్ని డ్రెస్సెస్, ఫ్రాక్స్ వేసుకోమంటే వినరు కదా, వాటి మీద బొమ్మలు, ఇట్లా చాక్లెట్స్, టాయ్స్, ఇట్లా మెర్మైడ్ టైప్ ఆ డ్రెస్సెస్, ఇట్లా ర్యాబిట్స్, ఇట్లాంటివన్నీ ఇట్లాంటి ప్రింట్స్
ప్రింట్స్ వచ్చినాయన్నమాట. చాలా బాగుండే. అండ్ కమింగ్ టు ఏంటి ఇట్లాంటి కాటన్ వేర్ ఇట్లా పెద్దవాళ్ళకి, ఇట్లా కాలేజ్‌కెళ్ళే వాళ్ళకి, ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి ఇట్లాంటి కలెక్షన్ అయితే బాగుంది. చాలా సాఫ్ట్ ఉంది. కాస్ట్ అయితే 200 నుండి స్టార్ట్. 2.5 మీటర్స్ 200 అండ్ ఇదొచ్చేసి చాలా బాగుండే. 410 రూపీస్ అనమాట అది. అండ్ ఇదేంటి నారాయణపేట్ కలెక్షన్ ఇదంతా. క్లాత్ అయితే చాలా బాగుంది. ఏంటంటే ప్యూర్ కాటన్ అనమాట. ఇవన్నీ 350, 250 అంటే అన్నీ 2.5 మీటర్స్ అనమాట. అక్కడ ఇలానే పెడుతున్నారు. చాలా వరకి చాలా కలెక్షన్. నాకు ఈ హాఫ్ వైట్‌కి రెడ్ బార్డర్ అయితే చాలా నచ్చింది. కాకపోతే ఎప్పటికైనా ఇది ఫ్యాషనే. ఇప్పట్లో అయితే ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అయితే కాదు. ఇది చూసారు కదా! 1460 అది నాకు దుపట్టానో అర్థం కాదు. అండ్ ఈ దుపట్టా చాలా నచ్చిందనమాట. క్రష్ కమ్ టిష్యూ అంటే అసలది ఎంత లైట్ వెయిట్ ఉందంటే పట్టుకుంటే తెలుస్తది. అసలు చాలా ఒక పేపర్ లాగా ఉండిందనమాట. కాస్ట్ కూడా నార్మల్‌గా ఉండింది. 550 నాకైతే ఇప్పటివరకి నార్సింగ్‌లో చూసిన కలెక్షన్‌లలో అంటే ఈ దుపట్టా కలెక్షన్స్‌లలో ఇది చాలా తక్కువ రేట్ అనిపించింది. ఫస్ట్ టైమ్ చూసిన నేను 550 ఎందుకంటే అక్కడ దుపట్టాస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. బావుంటాయి. అండ్ దుపట్టాలో కూడా నేను రెగ్యులర్ కలెక్షన్ కాకుండా చాలా డిఫరెంట్‌గా ఉండేవే చూపించినా అనమాట. ఇది 2290 ఫస్ట్ నేను శారీ అనుకున్నాను. కాదు మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. అది ప్యూర్ కాటన్ అయ్యుండొచ్చు మరి. నాకు ఫ్యాబ్రిక్ అయితే చూస్తే కాటన్ లానే అనిపించింది. అండ్ ఇది ఇట్లా కచ్ వర్క్ అంటారు కావచ్చు దీన్ని. అలా అలా ఉండిందనమాట. మొత్తం అట్లా టాజిల్స్ వచ్చి ఉండింది. కాస్ట్ చూస్తున్నారు కదా ఎంతుందో. మంచి బ్లాక్ మీద చాలా బాగుండింది. అండ్ ఈ మధ్యనైతే ఎక్కడికెళ్ళినా లావెండర్ కలర్. అసలు ఇంతకుముందు లావెండర్ కలర్ అనేది లేదు. అట్లాంటిది ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. అండ్ టిష్యూ ఇది 2290 అనమాట. జస్ట్ దుపట్టా. అండ్ అన్నిట్లో కంటే నాకు ఈ దుపట్టా చాలా నచ్చింది. ఎందుకంటే ఆ బేబీ పింక్ కలర్ మొత్తం లీఫ్ ప్రింట్ తోటి, ఫ్లవర్స్ ప్రింట్ తోటి ఎంత బాగుండింది. అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంది. అంటే అది చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుండే. ఇట్లాంటి హాఫ్ వైట్ శారీస్, జార్జెట్ శారీస్, ఇంకా బనారస్ శారీస్ వాళ్ళ దగ్గర అసలు ఎంత కలెక్షన్ ఉండిందో. నేను చెప్పాను కదా! ఇదిగోండి ఇక్కడే అసలు వాళ్ళ స్టోర్‌లో ఉన్న కలెక్షన్ అంతా ఒకే దగ్గర ఇట్లా వెళ్ళగానే మనకి ఇట్లా మ్యానిక్విన్స్‌కి ఇట్లా డిస్‌ప్లేలో పెట్టేసి ఉంటారనమాట. సో, నాకు చూడగానే ఎంత నచ్చిందో. అండ్ కమింగ్ టు ఫ్యాబ్రిక్ నాకెందుకో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అంటే ఇట్లా కొంచెం ట్రెడిషనల్ వేర్ అట్లాంటివి ఎప్పుడైనా కాస్ట్ ఎక్కువే అనిపిస్తాయి. 1710 పెట్టేవాళ్ళైతే ఉంటారు. మనకి కావాలనుకున్నప్పుడు కంపల్సరీ తీసుకుంటాం. ఎందుకు ఇక్కడ కాస్ట్ ఉంటాయి. మళ్ళీ వీళ్ళ దగ్గర దొరికిన కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ వేరే ఎక్కడా ఉండదు. అండ్ నాకు బ్లౌజ్‌కి కావాలని చెప్పేసి నేను అడిగితే నాకు ఇది చూపించారనమాట. హాఫ్ వైట్‌లో బాగుంది. 545కి మీటర్‌కి 545 అనమాట. చాలా బాగుండే. అండ్ ఇట్లాంటి ఫ్లోరల్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఓకే కాస్ట్ 950 రూపీస్. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ కూడా 1395. ఎందుకో ఈసారి హాఫ్ వైట్‌లో కలెక్షన్ మంచిగుంది అని అనిపించిందనమాట. డిఫరెంట్‌గా కనిపించింది. అండ్ కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే అసలు ఎప్పుడు చూడని కూడా చూసాను నేను ఇక్కడ. నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చిందనమాట. అసలు రెడ్ కలర్ దాని మీద ఇట్లా అంటే లైన్స్ ఇట్లా క్రాస్ లైన్స్‌లో ఎంత బాగుండిందో. అండ్ ఇది కూడా కట్ వర్క్ వచ్చేసి యెల్లో షేడ్‌లో బ్లౌజ్ కోసం అని చూసాను. కాకపోతే ఎందుకో కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. మామూలుగా ఇట్లా లెహెంగా అట్లా కుట్టించుకుంటేనైతే బాగుంటుందన్నమాట. మనము అండ్ నేను చెప్పాను కదా! ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్‌లో డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయని చెప్పేసి. ఇది చూసి అయితే నేను షాక్ అయ్యాను. అంటే అసలు ఎంత యూనిక్‌గా ఆలోచించారంటే అంత యూనిక్‌గా ఉందన్నమాట. అట్లాంటి ఫ్యాబ్రిక్స్‌లో ప్రింట్స్. అండ్ ఇవి అజ్రక్ ప్రింట్స్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. ఇది కూడా 320 మీటర్ అంటే ఆల్మోస్ట్ అంతే. 180 నుండి 200 నుండి స్టార్ట్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఇక్కడవన్నీ ఏంటి అంటే 2.5 మీటర్స్, 3 మీటర్స్. అందులో డైరెక్ట్ అంటే రేట్స్ ఎలా ఉన్నాయంటే 200 నుండి స్టార్ట్ అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అసలు అంటే చెప్తున్నాను కదా! ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అండ్ నేను మళ్ళీ ఇక్కడికొచ్చి కొన్ని శారీస్, డ్రెసెస్ చూశాను. అండ్ ఇక్కడ డ్రెసెస్ వచ్చేసి ఒక్కొక్క డ్రెస్ కాస్ట్ నేను కొన్ని డ్రెస్ కాస్ట్ అంటే ఏంటి చూడడం మర్చిపోయాను. సో, కొన్నిటివి మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇది మాత్రం 4070 అనమాట. కొన్ని ఏమనిపిస్తాయంటే వర్త్ అనిపిస్తాయి. కొన్నేమో కాదనిపిస్తాయి. కానీ నార్సింగ్ స్టోర్‌లో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. మనకు అసలు అందులో డౌటే
పడాల్సిన పని లేదనమాట. వేరే ఎక్కడ కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ దొరకదు. వీళ్ళ దగ్గర కంపల్సరీ ఫస్ట్ క్వాలిటీయే ఉంటుందన్నమాట. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళ దగ్గర ఉన్న శారీస్ వేరే ఎక్కడ రిపీట్ అవ్వవు. రెగ్యులర్ వేర్ శారీస్ అంటే మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, కానీ వేరేవైతే కనిపించవు. అండ్ డ్రెస్సెస్కి వస్తే మాత్రం డ్రెస్సెస్ కూడా బాగుంటాయి, కాస్ట్ కూడా ఓకే దానికి తగ్గట్టే ఉంటుందన్నమాట. మెయిన్ వీళ్ళ దగ్గరనైతే ఫ్యాబ్రిక్ క్వాలిటీకి అయితే అసలు మనం డౌట్ పడొద్దు, 100% చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ స్టోర్లో ఇంకా ఇదంతా సమ్మర్ కలెక్షన్ అనమాట. సమ్మర్ కలెక్షన్ వచ్చింది. అండ్ ఇంకా ఈ ఆలియా కట్లో చినాన్ ఫ్యాబ్రిక్లో అసలు ఎంత కలెక్షన్ ఉండిందో. మెయిన్ అయితే ఇప్పుడు నేను చూసింది చినాన్ ఫ్యాబ్రిక్ అండ్ జార్జెట్, టిష్యూ ఇందులోనే అండ్ సాఫ్ట్ ఆర్గాన్జా, ఈ నాలుగిట్లలోనే కలెక్షన్ ఎక్కువగా ఉండిందనమాట. ఇట్లా మ్యానిక్విన్స్కి వేసి ఇట్లా పెట్టినారు. కలెక్షన్ అయితే అదిరిపోయింది. నేనైతే ఫ్యూ శారీస్ తీసుకున్నాను నా ఫ్రెండ్ కోసము. అవి ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానన్నమాట. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ సూన్.